హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి పరీక్ష లేకుండా 10th డిగ్రీ అర్హతతో మనకి ఏపీలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని గురించి అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. సో నేను ఈ జాబ్ రోల్ యొక్క పూర్తి యొక్క డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ఇచ్చాను. సో దాన్ని పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేసుకోండి. ముందుగా తొందరపడి అయితే అప్లై అయితే చేయకండి. సో మనం దీని గురించి ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలిపదాం. అయితే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మరియు ఇతర అర్హతలతో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి చెందిన కాకినాడలో ఉన్న రంగరాయ మెడికల్ కాలేజ్ నుండి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎక్కడ? కాకినాడలో ఉన్న రంగరాయ మెడికల్ కాలేజ్ నుండి విడుదల చేశారు. సో ఏంటంటే ఈ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. కనుక ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే తీసుకుంటారు. సో అదొకటి. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, పర్ఫ్యూజనిస్ట్, అనస్థీషియా టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, బయోమెడికల్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ అంటే రకరకాల పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చేసరికి 41 ఉన్నాయి. మనకి అప్లికేషన్ అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే మనకి 22/1 అదే మనకి 22 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ 3వ తారీఖు వరకు అయితే ఉంది. సో అయితే దీనికి ఇందులో పోస్ట్ మార్టం అటెండర్కి, క్లాస్ రూమ్ అటెండెంట్స్కి, డ్రైవర్స్కి, క్లీనర్స్కి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులకి ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ఇంకా పారామెడికల్ కోర్సులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ కోర్స్ అనేది చేస్తూ ఉండాలి. సో ఇది అండి. మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఎంత అంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు మధ్యలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఓసీ, బీసీ క్యాండిడేట్స్ 400 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. సో నార్మల్ ఎస్టీ అభ్యర్థులు అయితే మనకి ఫీజు కట్టన అవసరం లేదు. సో నేను పూర్తి దాని డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒకసారి చూడండి. మెయిన్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూసి అప్లై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ జాబ్ అప్డేట్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు కదా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.